హలో ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనకు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి బుక్స్ అవసరం ఉండవు. ఒక జర్నీ చాలు. నేను నానిని. ఇది నా జీవితాన్ని మార్చిన జర్నీ. దాంట్లోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేను నేర్చుకున్న ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రీషియస్ లైఫ్ లెసన్ మీతో షేర్ చేసుకుంటాను. వెళ్దామా? నేను బెంగళూరులో ఒక కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. నేను ఈ బిజీ లైఫ్ వల్ల అలసిపోయాను. ప్రశాంతత కూడా పోయింది. అందుకే జాబ్ నుంచి రిజైన్ చేశాను. ముంబైకి టికెట్ బుక్ చేసుకుని ట్రావెలింగ్ చేయడానికి బయలుదేరాను, ప్రశాంతత వెతుక్కోవడానికి. ముంబైకి వచ్చిన ఫస్ట్ డేని ట్రైన్ మిస్ అయింది. కాస్త చిరాకు లేచింది. అప్పుడు పక్కన ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నారు. బాబు, కొన్నిసార్లు ఆగడం కూడా మంచిదే. అన్నిసార్లు పరిగెత్తవలసిన అవసరం లేదు. నేను ఇక్కడ నేర్చుకున్న లెసన్, ఎప్పుడైనా ఆగడం అవసరం. అదే మనం మారే ఫస్ట్ అవకాశం అవ్వవచ్చు. నేను ఓ లెసన్ నేర్చుకొని కేరళ బయలుదేరాను. కేరళలో బ్యాక్ వాటర్స్లో ఆ లొకేషన్స్లో ఫొటోస్ క్లిక్ చేస్తున్నప్పుడు నా మొబైల్ జారి వాటర్లో పడిపోయింది. ఇంకా నా ఫోన్ పోయింది అనుకున్నాను. కానీ అప్పుడే ఒక ఫిషర్ మ్యాన్ నా మొబైల్ని తిరిగి తీసుకువచ్చి ఇచ్చారు. నేను మీ దగ్గరే ఎందుకు ఉంచలేదు అంటే ఆయన ఇలా అన్నారు, నాకు అవసరం లేదు, నీకు అవసరం ఉంది కాబట్టి తెచ్చి ఇచ్చాను. నీతి నిజాయితీ డబ్బుతో కాదు, హ్యుమానిటీ వల్ల వస్తుంది. కేరళలో నేను ఇంకో లెసన్ నేర్చుకొని నా జర్నీలో జైపూర్కి వచ్చాం. దారిలో నేను వెళ్తూ ఉండగా ఒక లేడీ తన చేతిలో నుంచి కుండలు జారి పడడం వల్ల చాలా బాధపడుతుంది. అంతలోనే ఒక 10 years బాబు వచ్చి పదిలిన ముసుకలతో ఒక ఆర్ట్ని తయారు చేశాడు. ఆవిడ మొహంలో హ్యాపీనెస్ని చూశాను. అప్పుడే అర్థమైంది, ఒక పగిలిన వస్తువులో కూడా ఆర్ట్ని వెతకొచ్చు, చూసే కళ ఉండాలి అని. ఇక్కడ ఇంకొక లెసన్ నేర్చుకొని కోల్కతాకి చేరాను. కోల్కతాలో నేను ఉన్న చోట ఎదురుగా ఉన్న టెర్రస్ మీద ఒక పెద్ద ఆయన ఒంటరిగా కైట్ని ఎగరేస్తున్నాను. అంతలోనే కైట్ దిగి పోయి ఎగిపోయింది. కొంతసేపటికి ఒక బాబు ఆ పెద్ద ఆయన దగ్గర తీసుకొచ్చాడు. ఇద్దరి కాళ్ళలో హ్యాపీనెస్ ఉండడం చూశాను. ఇక్కడే ఇంకొక లెసన్ నేర్చుకున్నాను. లోన్లీనెస్ పోవడానికి మాటలే అవసరం లేదు, తోడు ఉంటే చాలు అని. తర్వాత నేను లడఖ్ చేరాను. లడఖ్లో కూల్ వెదర్, కోల్డ్ రోడ్స్, అందులో నా బైక్. నేను వెళ్తూ ఉండగా దారిలో నా బైక్ ఆగిపోయింది. నేను ఒక్కడనే ఉన్నాను. కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను. అంతలోనే ఒక బైక్ అతను వచ్చాడు. ఏం మాట్లాడలేదు, కానీ నాకు బైక్ స్టార్ట్ అవ్వడానికి చేర్చాడు. వెళ్తూ వెళ్తూ చిన్న నవ్వు నవ్వి తన గుండె దగ్గర చేపెట్టి బాయ్ అని వెళ్ళిపోయాడు. ఇక్కడ నాకు ఒకటి తెలిసింది, హెల్ప్ చేయడానికి మాటలు అవసరం లేదు, మనసు ఉంటే చాలు అని. ఈ రోజు నేను బెంగళూరు తిరిగి వచ్చాను మారిన మనిషిగా. చిన్న పిల్లల కోసం కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేయగానే నా ఇంట్లో వాల్స్ పైన అదే కైట్, అదే పాట్ ఆర్ట్ నా జర్నీని గుర్తు చేసేవి ఉంటాయి. ఇవి నా జర్నీ స్టోరీ మాత్రమే కాదు, మనలో కొంతమందిది కూడా అవ్వవచ్చు. లైఫ్ చాలా చిన్నది, కానీ కొన్ని ఆన్సర్స్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాను. జర్నీలో కొంతమందిని కలిశాను. అందులోనే నాకు రియల్ లైఫ్ దొరికింది. మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా కామెంట్స్లో మీకు ఈ లెసన్ నచ్చిందో లేదో చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఇంకో స్టోరీతో. థ్యాంక్ యూ.